ఇక పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పెహల్గాం దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పెహల్గాం దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, చెప్పండి. దుర్గా, ఏదైతే పహల్గాం దాడి జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికా ప్రకటించినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అయితే దాదాపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థను ప్రేరేపిస్తుంది, ఉగ్రవాదుల అడ్డా అన్నది ఏదైతే భారత్ పహల్గాం దాడి తర్వాత జరుపుతున్నటువంటి అన్ని విదేశాల్లో కూడా పర్యటించి పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను మాత్రం ప్రపంచవ్యాప్తంగా చెప్పింది. అయితే దీనిని ఏదైతే ప్రపంచ దేశాలు ఒకవైపు గుర్తించినా కూడా అమెరికా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ గురించి కానీ ఎక్కడ మనకు టీఆర్ఎఫ్ సంబంధించినటువంటిది ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఏదైతే పహల్గాం దాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసినటువంటి ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రతినిధి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను అమెరికా మొట్టమొదటిసారిగా విదేశాంగ ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిని స్వాగతిస్తూ అమెరికాలో ఉన్నటువంటి భారత విదేశాంగ ఎంబసీ కూడా ధన్యవాదాలు చెప్తూ కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దాదాపు ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి ఉగ్రవాద దాడి చేసింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి లష్కరే తోయిబా సపోర్ట్ తో ఉన్నటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్. దీని కీలకం అన్నది భారత్ చెప్తూ వస్తుంది. కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా అటు పాకిస్తాన్ తో కూడా సంబంధాలు, వాణిజ్య సంబంధాలు అనుకోవచ్చు, ఆయుధాల కొనుగోలు అనుకోవచ్చు, ఆయుధాలకు తర్వాత నిధులను కూడా ప్రేరేపిస్తున్నటువంటి అమెరికా ఎక్కడ కూడా దీనిని ఎక్కడ ప్రకటించలేదు. కానీ మొట్టమొదటిసారిగా అమెరికా చాలా కీలకమైనటువంటి అంశాన్ని ఇక్కడ విడుదల చేసింది. విదేశాంగ విడుదల చేసినటువంటిది పహల్గాం దాడికి న్యాయం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పిలుపును అమలు చేయడంలో అమెరికా నిబద్ధతను కోరుకుంటుంది అంటూ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఒక కీలక ప్రకటన చేశాడు. ఎట్టకేలకు దాదాపు 33 దేశాలు భారత ప్రభుత్వము పాక్ దుశ్చర్యలను ఎండకడుతూ దాదాపు పార్లమెంటరీ నేతలతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీమును దేశ విదేశాల్లో కూడా అంటే దీనికి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఏ విధంగా దాడులు చేసింది అన్నటువంటి పూర్తి సమాచారంతో అన్ని దేశాలకు విదేశాంగ కార్యదర్శులతో సహా కూడా ఒక కమిటీ అంటే ఒక దాదాపు అంటే పార్లమెంట్ సభ్యులందరూ కూడా పర్యటించినటువంటి సందర్భం. ఈ ఒత్తిడికి తలొగ్గి ఇక్కడ అమెరికా చేసేది లేకనే ప్రకటించింది అన్నటువంటిది ఒక కీలక ప్రకటన చేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే దాదాపు మనకు ఆ పహల్గాం దాడికి సంబంధించింది 26 మంది మరణించారు. కానీ దీనికి బాధ్యత వహిస్తూ మొట్టమొదట ఫస్ట్ టీఆర్ఎఫ్ ప్రకటించింది దీనికి నేనే బాధ్యత అంటూ కూడా ప్రకటించి ఏదైతే భారత పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు చూసి మరి వెనక్కి తగ్గి నేను దీనికి బాధ్యత వహిస్తలేను అంటూ కూడా మరి కీలక ప్రకటన చేసింది. ఆ అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. భారత్ చేసేది లేక అమెరికా ఇక్కడ ఒక కీలక ప్రకటన చేయాల్సి వచ్చింది. దాదాపు అంటే ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటిది ఇంతకు ముందే చాలా సంస్థలు కూడా పాకిస్తాన్ అడ్డాగా ఉన్నటువంటిది ఆల్ షబాబ్, బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, ఐఎస్ఎస్ సంబంధించినటువంటి హమాస్, హిజ్బుల్లా, తర్వాత ఇస్లామిక్ జిహాద్ యూనియన్ వంటి సంస్థలతో పాటుగా ఇక్కడ మరి టీఆర్ఎఫ్ కు సంబంధించిన ఏదైతే ఉగ్రవాద సంస్థలు కూడా లిస్ట్ లో చేర్చడం అన్నది చాలా కీలకం. అయితే ఈ మొత్తం అంతా కూడా ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లకు సంబంధించినటువంటి టెర్రరిస్టుల అడ్డా అంతా కూడా పిఓసికి సంబంధించినటువంటి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు వీటన్నిటినీ కూడా దీనికి మూల కేంద్రం అంతా కూడా పాకిస్తాన్. దీనికి సంబంధించిన ఈ జాబితాలో టీఆర్ఎఫ్ ని చేర్చడం అన్నది కూడా హర్షించదగ్గ విషయం అంటూ కూడా భారత ఎంబసీ ఒక కీలక ప్రకటన చేసింది. అయితే ఏదైతే
పహల్గావ్ దాడిలో అక్కడ ఏదైతే ఈ ఉగ్రవాద సమస్యలకు సంబంధించినటువంటి స్థావరాలపై మట్టి కరిపించినటువంటిది భారత్ ఈ అక్కడ అంటే ఏదైతే పిఓకే ఈ బార్డర్ లోనే వాళ్ళ స్థావరాలను కూడా పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కి మాత్రం ఒక గట్టి ఎదురు దెబ్బరే తాకిందని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాతో ఇప్పుడు తన మైత్రి సంబంధం పెంచుకోవాలని చూస్తున్నటువంటి సమయంలో ఈ విధంగా అమెరికా ఒక కీలక ప్రకటన చేయడం అన్నది అంటే దౌత్యపరంగా కానీ దాదాపు 2 రోజుల నుంచి కూడా ట్రంప్ పాకిస్తాన్ కు వెళ్తున్నాడు అన్నటువంటి వార్తలు పాకిస్తాన్ మీడియా ఏదైతే ప్రకటించిందో మళ్ళా కొద్దిసేపటి తర్వాత ఈ అంశాన్ని చాలా తప్పుగా ప్రకటించారంటూ కూడా ప్రకటించింది. అంటే దీనిపై కూడా ఏ విధంగా స్పందిస్తుంది పాకిస్తాన్ మీడియా అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం. కానీ మొత్తం మీద మాత్రం ఇటు అమెరికా తర్వాత పాకిస్తాన్ మధ్యలో ఏదైతే దాదాపు కొన్ని రోజుల నుంచి ప్రేమాభిమానాలు ఉన్నటువంటి 2 దేశాలకు పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఒక అంశము. కానీ ఒక టెర్రరిస్ట్ దేశంగా గుర్తించినందుకు భారత్ పాకిస్తాన్ పై పహల్గావ్ దాడిలో ఏది ఆల్రెడీ విజయం సాధించినటువంటిది అంటే పహల్గావ్ దాడికి సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ పై ఆల్రెడీ భారత్ విజయం సాధించింది. మరొకసారి దౌత్యపరమైనటువంటి విజయాన్ని మాత్రము ఇది సాధించింది. దాదాపు 33 దేశాలు తిరిగి పాకిస్తాన్ ఎండగట్టినటువంటి భారత దౌత్యపరమైనటువంటి విజయాన్ని మాత్రము హర్షించదగినది అంటూ కూడా అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి వైనం. అయితే మరొకసారి ట్రంప్ ఈ విధంగా ప్రకటించడం అంటూ కూడా భారత్ ఎంబసీ ఒక కీలక ప్రకటన కూడా చేసింది ట్రంప్ కు ధన్యవాదాలు చెప్తూ. కానీ మొత్తం మీద మాత్రం మరొకసారి భారత్ విజయం సాధించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.